My name is Archana Sailesh Gali. I'm an artist from Hyderabad. Basically, I have completed my bachelor's and master's from Hyderabad itself. So I'm so happy to participate in this international art show curated by Ashok Garu and Stalin Garu and Ashok Macha Garu. This is a very good platform for the upcoming artists as they are giving this opportunity for all of us to participate in this. So these are my artworks. I have done canvas collage. Basically, I have used canvas cloth for doing the collage work, and the paints which I have used is acrylic paints, and in the background I have used the drawing using a micro tip pen. So this is the style of work which I do, and these are my drawings. These are pen drawings. So I am very much fascinated with nature. So basically, I completely do all of my artworks based on nature field. So that is it. I'm so very happy to participate in this. Yeah, I completed my bachelor's from SV College of Finance. No, no, I have participated in a number of competitions and even in many of the shows. I am from Hyderabad itself, and Hyderabad Malkajgiri. I stay in Malkajgiri. Around 60-70 paintings. Sales, it is like basically depending on the interest of the viewers. Like some people they like abstract, some they like nature, some they like figurative. So based on that, we can pretend upon the sales. ఎలా ఉంది మేడం ఈ పెయింటింగ్ అంటే ఒక ప్యాషన్ పెయింటింగ్ అన్నట్టుగా మీకు అవి Yeah, it is good. Like this is what is my passion, so I'm working in this field only. Yeah, my family it's really very supportive. My family members అందరు కూడా చాలా సపోర్టివ్ అండి. సో బేసికలీ వాళ్ళ సపోర్ట్ తోనే నేను కంటిన్యూగా వర్క్ చేయగలుగుతున్నాను. నెక్స్ట్ ఇంకెలాంటి ప్రోగ్రామ్ చేయాలి? బేసిక్ గా ఇంకా ఆర్ట్ క్యాంప్స్ ఇంకా ఆర్ట్ షోస్ హైదరాబాద్ లో ఇంకా బాగా జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దట్ అది అందరికి హెల్ప్ఫుల్ ఉంటుంది. My message is that only that they should come up with some more shows and more camps, so that will be a encouragement for all the upcoming artists. నేనైతే ల్యాండ్స్కేప్స్ ని డిఫరెంట్ ఫార్మ్స్ లో చూపిస్తున్నానండి, డిఫరెంట్ సీజన్స్. ఇది వచ్చి మామూలుగా అయితే ల్యాండ్స్కేప్ అనగానే ఆకులు పచ్చగా ఇట్లా మామూలుగా యాక్చువల్గా అలా వస్తుంటాయి కదా, అలా చేస్తుంటారు. అలా కాకుండా నేను డిఫరెంట్ పీపుల్ స్ప్లాటర్ వర్క్ చేశాను. 2 సీజన్స్ చూపించాను ఇక్కడ. ఇది ఆటమ్ సీజన్, ఇది ప్రీ వింటర్. మీకు ఆటమ్ సీజన్ అంటే ఎలా ఉంటుంది తెలుసు. ఈ ప్రీ వింటర్ అయినప్పుడు మనకి అప్పుడప్పుడే మంచు బిందువులు పడుతున్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి, ఇలాగా స్నో పడుతున్నప్పుడు ఆ చెట్ల మీద. పూర్తిగా వింటర్ అయితే మంచు కట్టిపోతుంది కదా, అలా కాకుండా ఇది ఇలా చూడంగానే రికగ్నైజ్ చేసేలాగా ఇంకొకటి చేశాను. ఇవి చేయకముందు చాలా రోజుల నుంచి ఈ ల్యాండ్స్కేప్స్ నే చేస్తున్నాను. కొన్ని సెమీ రియలిస్టిక్ చేశాను. ఈ వర్క్ స్టార్ట్ చేసినాక మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు ఒక 3 రకాలు చేస్తాం. 3 రకాలు చేసినప్పుడు ఏది బాగుందో అని మామూలుగా ఆడియన్స్ చెప్పినప్పుడు, విజిటర్స్ చెప్పినప్పుడు మనం దాన్ని ఫాలో అవుతాం. నాకు చాలా ఇష్టం. ఎవరికైనా చాలా వరకు ల్యాండ్స్కేప్స్ అంటే నచ్చిన వాళ్ళు అంటూ ఉండదు. ప్రకృతిని దాన్ని డిఫరెంట్ గా చూపించాలి. మనకి ఏది మనసుకి ఇష్టంగా అనిపించిందో ఆ టైప్ లో చేస్తుంటే మన వర్క్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవైతే చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారండి ఈ వర్క్స్. నేను దివ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ మాదే అండి. 22 years నుంచి రన్ చేస్తున్నాను. ట్రైనింగ్ ఇస్తాను. 40 varieties ఆఫ్ పెయింటింగ్స్ చెప్తాను. మెయిన్ మీడియం నాది ఆయిల్. ఇప్పుడు నేను చేసింది వచ్చి అక్రిలిక్. ఆయిల్ అంటే టైం టేకింగ్. మనకి ఆయిల్ పెయింటింగ్ బాగా వచ్చినప్పుడే అక్రిలిక్ కలర్స్ మీద కమాండింగ్ వస్తుంది. చాలా ఫాస్ట్ గా చేయాలి.
అందుకని ఇప్పుడు మనకి ఎగ్జిబిషన్స్ చాలా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ వర్క్స్ కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆయిల్ అన్నప్పుడు టైం తీసుకుంటుంది కదా. అక్రిలిక్ అయితే మనకి ఎలా కావాలా సెమీ అబ్స్ట్రాక్ట్ రియలిస్టిక్ కానీ వాట్ ఎవర్ మనం చాలా తక్కువ టైంలో వర్క్స్ చేసేయచ్చు. ఇదే కాక నేను ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఏంటంటే ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యాము. గ్రూప్ గా ఫామ్ అయ్యి త్రూ అవుట్ ఇండియా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వస్తున్నాము. 2022 నుంచి ఇవే కాకుండా ఆర్ట్ వాక్ కూడా వెళ్తున్నాను నేను. కాశ్మీర్, ఒడిస్సా, కొనార్క్, చిక్మంగళూరు ఇవన్నీ చాలా ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వస్తున్నాను. ఏంటంటే మనం ఏదో ఒక పిక్ తీసుకొని చేయటం కన్నా లైవ్ నేచర్ ని చూసి చేస్తున్నప్పుడు ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. కరెక్ట్ గా మనకి ఐతో మెజర్మెంట్ చేసుకొని ఆ ప్రకృతిని ఆ క్యాన్వాస్ లో బంధించేయటం అనమాట. ఆ ఫీలింగ్ ఇంకా చాలా బాగుంటుంది. అలా నేను కోషూర్ లో చేసినప్పుడు ఫస్ట్ క్యాంప్ అదే అనమాట. ఓపస్ ఇంటర్నేషనల్ ఫోరం వాళ్ళ ద్వారా వెళ్ళాను. నాకు ఫస్ట్ ఆర్ట్ వాక్ లో పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. అది లైవ్ చూసి 1.5 hour లో ఆ ప్లేస్ ని స్పాట్ పెయింటింగ్ చేశాను అనమాట. అలా మనకి ఏదైనా చేస్తున్నప్పుడు అవి గెయిన్ చేసుకుంటూ ఉంటే ఇంకా ముందుకెళ్ళాలి అనిపిస్తుంది. మనం చేసే వర్క్స్ ఎవరైనా బాగున్నాయి అనిపిస్తే అవే చేయాలనిపిస్తుంది, ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 250 గ్రూప్ షోస్ చేశాను, ఫ్యూ సోలో షోస్ చేశాను, నెంబర్ ఆఫ్ వర్క్ షాప్స్, ఆర్ట్ క్యాంప్స్ పార్టిసిపేట్ చేశాను. ఇంకా ఇంకా ముందు ముందు చాలా మేము ఇప్పుడైతే కొత్త గ్రూప్ ఫామ్ అయ్యాము. డిఫరెంట్ ప్లేసెస్ త్రూ అవుట్ ఇండియా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్నో పెయింటింగ్స్ ఇది 250 గ్రూప్ షోస్ చేశానండి, చెప్పలేను చాలా ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ షోస్ అయితే కొన్ని. ఇది మన దగ్గర మనం ఉన్న ప్లేస్ లో పెట్టారు కదా, అది యూటిలైజ్ చేయాలి, మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు మనల్ని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఎంకరేజ్ చేయాలి. నా ఎయిమ్ ఏంటంటే మన ఇండియా వైడ్ గా అండ్ మంచి పేరు తెచ్చుకొని మనకంటూ ఒక ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు వస్తుంది. తర్వాత ఇంటర్నేషనల్ వైడ్ గా తెచ్చుకోవాలి అంటే ప్రతి మనిషికి కోరిక ఉంటుంది కదా. ఫస్ట్ మన భారతదేశంలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఒక గుడ్ సుజాత అంటే ఒక రికగ్నిషన్, అది చూడంగానే నా వర్క్ చూడంగానే అది నన్ను చూసి రికగ్నిషన్, వర్క్ చూసి రికగ్నిషన్ వస్తుంది ఆర్టిస్టిక్ అయినా కానీ. అలాగా ఆ పేరు తెచ్చుకోవాలని నాకు అభిలాష అండి. నమస్తే అండి, నా పేరు మనోజ్ కుమార్ విట్టపు. నేను పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్ట్. సో ఇవి నేను వేసిన 2 స్కెచెస్ యూజింగ్ గ్రాఫైట్ అండ్ చార్కోల్. ఈ స్కెచ్ వచ్చేసి నేను కర్ణాటకలో ఉన్న హోయసల టెంపుల్ మీద ఉన్న స్కల్ప్చర్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసిన కాలభైరవ ఇది. సో ఇది నాట్య భైరవ అని కూడా అంటారు ఇది. అండ్ ఇన్వేషన్స్ దండయాత్రలు అప్పుడు ఆ స్కల్ప్చర్ చేతులు ఇవన్నీ నరికేయడం వల్ల రీఇమాజిన్ చేసుకొని ఆ స్కల్ప్చర్ ని ఈ స్కెచ్ వేశాను. ఇది వచ్చేసి గ్రీక్ స్కల్ప్చర్. దీని మీద లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఒక డిజిటల్ ఇమేజ్ క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ హ్యూమన్ టచ్ కోసం రీస్కెచ్ చేసిన ఇమేజ్ ఇది. సో ఇవి రెండు డిఫరెంట్ జనరేషన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఆ రోజుల్లో యూస్ చేసింది. సో అది కాంటెంపరీగా ఒకే మీడియం యూస్ చేసి క్రియేట్ చేసిన 2 డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ అండి. నేను చదువుకుంది అంతా నెల్లూరు అండి. నేను హైదరాబాద్ లో 2005 నుంచి ఉంటున్నాను. ఐఎమ్ ఆల్సో ఏ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్. లాస్ట్ 4 years గా ఐఎమ్ ఇంటూ ఆర్ట్ స్కెచింగ్. అవునండి, ప్యాషన్. అంటే చిన్నప్పుడు చేసేవాడిని స్కెచెస్, స్టడీస్ అదంతా లాపేసి లాస్ట్ 4 years నుంచి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా స్కెచింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది ఫస్ట్ టైం అంటే నేను పార్టిసిపేట్ చేయడం. నేను కమిషన్డ్ వర్క్స్ అవి చేస్తాను.